ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇది ఏ భారత భారతీ శ్రీకృష్ణమూర్తికై వ్యాసుడు సంగిన కవితల మంగళహారతి. ఇది ఏ భారత భారతీ శ్రీకృష్ణమూర్తికై వ్యాసుడు సంగిన కవితల మంగళహారతి. యది హాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఇంతటి ప్రతిజ్ఞ నవలీలంగా నెరవేర్చిన వ్యాసుడు కవితా సుందరహాసుడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. సూతమునీంద్రుడు శౌనకాది ఋషీశ్వరులకు చెబుతున్నారు, ఈ పుణ్యమైనటువంటి భారతం ఉపనిషత్తుల యొక్క దివ్యమైనటువంటి సారాంశం పంచమ వేదంగా కృష్ణద్వైపాయనుడు రచించాడు. విద్వత్ కవీశ్వరుల చేత ఈ అద్భుతమైనటువంటి కావ్యం కొనియాడబడుతుంది. చాలా కాలం చెప్పబడుతున్నది కూడా. దీనికని అంటే దీనిలో ఒక పాదము చదివినప్పటికీ భారతం పుణ్యప్రదమైనటువంటిది. శ్రద్ధగా చదివినటువంటి వారి యొక్క పాపములన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. ఇందులో దేనికని ఇంతటి గొప్పతనం ఉన్నది, ఇంతటి శక్తి దేనికని కలిగింది భారతానికి. దీనిలో దేవతల యొక్క గురించి ఉంటుంది, దేవర్షులు బ్రహ్మర్షుల గురి యొక్క దివ్య చరిత్రలు ఉంటాయి దీనిలో. ఇలాగే సత్కార్యములు ఆచరణ ఎలా చేయాలో దీనిలో ఉంటాయి. యక్షుల గురించి ఉరగముల గురించి కీర్తింపబడుతుంది. సనాతనుడైనటువంటి భగవంతుడైన వాసుదేవుని యొక్క దివ్యమైనటువంటి కీర్తన దీనిలో అత్యద్భుతంగా వర్ణింపబడుతుంది భారతంలో. దేనికని అంటే ఆ సనాతనుడైనటువంటి భగవంతుడు వాసుదేవుడు అతడే సత్యస్వరూపుడు, అతడే ఋతస్వరూపుడు, అతడే పవిత్రస్వరూపుడు, అతడే పుణ్యస్వరూపుడు. వాసుదేవుడే శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ, సనాతనమైనటువంటి శాశ్వతమైనటువంటి వెలుగు అతడే. ఆయన యొక్క దివ్యమైనటువంటి కృత్యములే తెలివైనటువంటి మహానుభావులు మహాపండితులు నిరంతరం కీర్తిస్తూ ఉంటారు మహానుభావుని. ఆయన వల్లనే ఈ విశ్వం సత్ అసత్ సదసత్తు అనేటువంటి రూపములలో ప్రసరిస్తూ ఉంటుంది. అతని నుండి ప్రాణులు ఉద్భవింపబడినాయి. అంతేకాక ప్రజలు ఉద్భవింపబడ్డారు. ప్రవృత్తి కర్తవ్యం ఏర్పడింది. జనన మరణాలు అలాగే పునర్జన్మలు అన్నీ కూడా దీనిలో నుంచే మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ భారతంలో పంచభూతముల గురించి ఉంటుంది, త్రిగుణాల గురించి ఉంటుంది, జీవాత్మ గురించి ఉంటుంది. అలాగే అవ్యక్త ప్రకృతి మొదలైనటువంటి మూల కారణములైనటువంటి పరబ్రహ్మతత్వం చక్కగా చెప్పబడి ఉంటుంది మహాభారతంలో. దీనివల్లనే ఇలాంటి పరబ్రహ్మతత్వం దీనిలో ప్రతిపాదింపబడింది కనుకనే, ఉపనిషత్తుల యొక్క దివ్య సారాంశం కనుకనే, మరొక పంచమ వేదము కనుకనే దీనివల్ల ముక్తులైనటువంటి వారు యతీశ్వరులు ఉంటారే, ధ్యాన బలంతో యోగ బలంతో అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకున్నట్లుగా ఆ పరమాత్మను వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మనం అద్దంలో ఏ విధంగా మనం చూసుకుంటున్నామో అలాగే యోగ బలంతో తపోబలంతో ఆ పరమాత్మను సందర్శిస్తూ ఉంటారు మహానుభావులందరూ కూడా. అంతటి జ్ఞానాన్ని అందిస్తుంది భారతం. నిత్యం శ్రద్ధతో
ధర్మపరాయణుడై ఈ అధ్యాయాన్ని పఠించినట్లయితే వినేటువంటి వాడు పాప విముక్తుడవుతాడు. నిన్న మొన్న మనం చెప్పుకున్నాం అద్భుతమైనటువంటి విశేషాలు. ఇది మొత్తం మహాభారత కథ వచ్చేసింది దరిదాపుగా. శ్రద్ధగా విన్నట్లయితే, అంతేకాక భారతము యొక్క అనుక్రమణిక అధ్యాయాలుంటాయి. అనుక్రమణికలు అంటే ఒక పద్ధతిలో ఆదిపర్వం, సభాపర్వం ఇలా పర్వాలుగా ఉన్నటువంటి మొదటి నుంచి చివరిదాకా గనక వినేటువంటి ఆస్తికుడు ఆపత్కాలంలో కూడా దుఃఖాన్ని పొందడు. దేనికని ఇందాక చెప్పుకున్నాం మనం నిన్న. కాలం చాలా గొప్పది ధృతరాష్ట్ర మహారాజా. సంజయుడు చెబుతాడు, కాలము ముందు అందరూ మనం తల ఉంచవలసిందే. ఇలాంటి కొన్ని వేదాంతమైనటువంటి వాక్యాలు ధైర్యాన్ని కలుపుతాయి మనందరికి కూడా. అందుచేతనే మరణం అంటే దుఃఖపడడు జీవుడు. ఉభయ సంధ్యలలో గనక ఈ అనుక్రమణిక అధ్యాయాన్ని గనక వీలైనంత అవకాశమున్నంత చదవాలి. పగలు రాత్రి చేసినటువంటి పాపాలన్నీ కూడా వీటి వల్ల అతడు విముక్తుడవుతాడు. యథన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. కొందరు రాత్రిపూట చేసేటువంటి పాపాలు, పగలు చేసేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, విముక్తుడవుతాడు. ఈ అధ్యాయం భారతానికి మూల శరీరమైనటువంటిది. నిన్న మొన్న మనం ఇవాళ చెప్పుకుంటున్నటువంటివన్నీ తత్వం అంటే బీజము సంబంధించింది. సత్యస్వరూపం, అమృతస్వరూపం. సత్యస్వరూపం, అమృతస్వరూపం పెరుగులో వెన్నలాగా, మానవులలో బ్రహ్మజ్ఞానిలాగా, వేదములలో ఆరణ్యకులముల వలె, వేదములలో ఆరణ్యకములు అని ఉంటాయి, ఆరణ్యకములలాగా, ఓషధులలో అమృతంలాగా, మడుగులలో సముద్రంలాగా, పశువులలో ఆవువలే ఇతిహాసాలలో భారతం శ్రేష్టమైనది. భారతము ఎంత శ్రేష్టమైనది అంటే పెరుగులో ఉన్నటువంటి వెన్నలాగా, మానవులలో బ్రహ్మజ్ఞానము ఎంతటి గొప్పవాడో బ్రహ్మజ్ఞానిలాగా, వేదాలలో ఆరణ్యకములు ఎలాంటివో అలాగా, ఓషధులలో అమృతంలాగా, మడుగులలో సముద్రంలా, పశువులలో ఆవులాగా, ఇతిహాసాలలో మహాభారతం అంత శ్రేష్టమైనటువంటిది. అందుచేతనే శ్రాద్ధ సమయములలో కూడా బ్రాహ్మణులకు ఒక్క పాదమైనా గనక వినిపిస్తే దానిని పితరులకు అన్నపానాలు అక్షయంగా ఉంటాయి. అందుచేతనే అలా శ్రార్థాలలో కూడా మహాభారతంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి కొన్ని శ్లోకాలు చదువుతారు. ముఖ్యంగా భగవద్గీతలోదైనా సరే చదువుతారు. అలా చదివితేనే మోక్షం కలుగుతుంది. ఇతిహాస పురాణాలలో, వేదములలో పుష్టిని చేకూర్చేటువంటిది. వేదానికి పుష్టి చేకూర్చాలి. వేదమునకు పుష్టి చేకూర్చే సరిగా చదువుకోనటువంటి వాడికి వేదం వీడు నన్ను కొడుతున్నాడని భయపడిపోతుంది. వేదం చదువుకున్నటువంటి వాడికే వేదం అర్థమవుతుంది. అయితే చదువుకోని వాడి కూడా భారతం అర్థమవుతుంది. కృష్ణద్వైపాయనుడు చెప్పినటువంటి వేదం విద్వాంసుడు దీనిని చక్కగా గనక వినిపిస్తే అర్థం పురుషార్థం పొందుతాడు. వేద ప్రామాణ్యమైనటువంటి ఆ గొప్పదైనటువంటి వేదం ఒక సామాన్యుడికి అర్థం అవ్వాలి అంటే కష్టం. అసలు వేద పరమార్థాన్ని చెప్పాలి అంటేనే ఒక మహనీయుడు గొప్పవాడు కూర్చొని ఉంటే వేదములు నేర్చుకున్నవాడు ఆ కింద కూర్చొని చదువుతాడు. మేధా దక్షిణామూర్తి మహానుభావుడు చెబుతూ ఉంటే బ్రహ్మర్షులు కూర్చొని విన్నారు. అలాగే భారత ఇతిహాసాన్ని చక్కగా గనక నలుగురికి గనక పంచగలిగితే కృష్ణద్వైపాయనుడు, ఇది ఈ వ్యాస భారతం అంటారు దీన్ని, ఈ వ్యాస భారతాన్ని చక్కగా గనక వినిపించగలిగితే పండితుడు అర్థం పురుషార్థము రెండూ కలుగుతాయి. అంటే ప్రయోజనం కలుగుతుంది. అర్థము అంటే ధనమే కాదు, అర్థము అంటే శబ్దమునకు అర్థం, ఒక ప్రయోజనం, ఫలితం, సంపద పొందగలుగుతాడు, ప్రయోజనము పొందగలుగుతాడు, అలాగే సత్ఫలితమును పొందగలుగుతాడు, అలాగే సంపద పొందగలుగుతాడు. అర్థం అంటే అది అర్థం అంటే. పరమార్థము అంటే ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి, మోక్షం కలుగుతుంది. ప్రతి పర్వం చివర పర్వ సమయాలలో ఈ అధ్యాయాన్ని శుచి చదివేవాడు ప్రతి పర్వం
పర్వములు అంటే కణుపులు, అలాగే పర్వములు అంటే శుభ సమయాలు, పర్వములు అంటే సూర్యచంద్ర గ్రహణాలు, కొన్ని తిథులు ఉంటాయి, అవి పర్వములు అని కూడా అంటారు. అలాంటి పర్వములను భారతంలో చక్కగా చదివితే భ్రూణ హత్య అనేటువంటి మొదలైనటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. వారు భారతమంతా చదివినట్లే ఆ దివ్యమైనటువంటి సమయాలలో, సమయములలో, పర్వదినములలో పుణ్యం కలుగుతుంది. వాడు దీర్ఘాయుష్మంతుడై కీర్తిని పొంది స్వర్గాన్ని అతడు పొందుతాడు. పూర్వము దేవతలంతా 4 వేదాలను ఒక పక్క, పూర్వంలో దేవతలు 4 వేదాలను ఒక పక్క ఉంచారు కాటాలో. వేదాలన్నిటినీ ఒక ప్రక్కన, భారతాన్ని ఒక పక్క తాసులో వేశారు ఒకప్పుడు దేవతలందరూ. అప్పుడు రహస్యాలతో కూడినటువంటి 4 వేదాల కంటే భారతమే బరువుగా కనిపించింది, అంటే భారతమే తూగింది. అప్పటి నుంచి ఈ లోకంలో విలువలోను బరువులోను అధికం కావటం వల్ల దీని పేరు మహాభారతం. వేదములు భారతం 2 తూచారు దేవతలు, చూస్తే భారతమే తూగింది. అంటే విలువలోను బరువులోను ఇది కనపడడం వల్ల ఈ లోకంలో మహా విలువలోను బరువులోను అధికం కావటం వల్ల దీని పేరు మహాభారతం. భారతం ర్యాంక్, రామాయణం రంకు, భారతం బొంకు కాదు. భారతం బ్యాంకే బొంకయింది. భారతం బ్యాంక్, రామాయణం ర్యాంక్. అంటే బరువులోను విలువలలోను, అంటే మహాత్మ్యంలో, గొప్పతనంలో, గురుత్వంలో గురుస్థానాన్ని పొందుతుంది. సాహిత్యంలో భారతం విలువలతో కూడి ఉంటుంది భారతం. కాబట్టి సర్వ పాపాలు తొలగిపోతాయి భారతం వింటే. కాబట్టి వేదాధ్యయనం దోషం కాదు, స్వాభావికమైనటువంటి వేద విధుల్ని ఆచరించడము దోషం కాదు, కష్టాలు సహించి ధనం సంపాదించడం దోషము కాదు. కానీ ఇవే భావాలు దెబ్బతింటే దోషాలు అవుతాయి. అనగా దంభం కోసం, గొప్పతనం కోసం చెయ్యకూడదు ఏది కూడా. నేను వేదాధ్యయన పండితుడే కాదనకూడదు. అతనిలో దంభం ఉండకూడదు. గర్వం ఉంటే అది ఆ విద్యంతా వ్యర్థమైపోతుంది. అది విశేషం. కష్టాలు సహించి ధనం సంపాదించవచ్చు, చెయ్యొచ్చు. నేను ధనవంతుడు అన్నాడు అనుకోండి, ఇంత కష్టం కాస్త వృధా అయిపోతుంది. అది తెలుసుకోవాలి. వినయం ఉండాలి. కాబట్టి దంభం కోసం పని చేయకూడదు, గొప్ప కోసం చేయకూడదు. ఇష్టంగా శ్రద్ధగా చెయ్యాలి. గొప్ప కోసం గనక చేస్తే అది దోషం అవుతుంది. కనుక అంతటి విశేషములు దీనిలో మహాభారతంలో ఉన్నాయి. మళ్ళీ శౌనకాది ఋషీశ్వరుడు సూత మహర్షిని అడుగుతున్నారు, సూతపుత్ర, నీవు శమంతక పంచకం అని చెప్పావు కదా, శమంతక పంచకంలో మహాకురుక్షేత్ర సంగ్రామం జరిగింది, బాగున్నది. అంత వివరంగా మేము వినాలి అనుకుంటున్నాం. శమంతక పంచకం గురించి ప్రస్తావించావు, మాకు అదంతా కొంచెం వివరంగా చెప్పు. ఆ సైన్యం ఉన్నదే బ్రహ్మాండమైనటువంటివి, యుద్ధం చేశారన్నావుగా 18 అక్షౌహిణీల సైన్యం. అప్పుడు ఉగ్రశ్రవుడు అని పేరు కలిగినటువంటి సూత మహర్షి చెబుతున్నాడు, ఓ బ్రాహ్మణులారా వినండి, నేను శుభప్రదమైనటువంటి కథలు చెబుతున్నాను వినండి. అందులో శమంతక పంచకం గురించి చెప్తాను వినండి. శమంతక పంచకం అంతటి పవిత్రత దేనికి కలిగింది ఆ ప్రదేశం అంటే, మహాధనుర్ధారైనటువంటి పరశురాముడు ఉన్నాడు ఒకప్పుడు. ఆయన త్రేతా ద్వాపర యుగాల సంధికాలంలో ఆయనకు మహాకోపం వచ్చింది రాజుల మీద. పరశురాముడికి అగ్నిలా ప్రజ్వరిల్లేటువంటి తన పరాక్రమంతో అన్యాయ అక్రమము చేసేటువంటి రాజులు ఉన్నారే, ఆ రాజులందరినీ చంపివేశాడు. పరశురాముడు ఆ అందరినీ చంపి ఆ గొడ్డలి ఉన్నదే, గొడ్డలి నిండా రక్తం రాలుతూ ఉంటే 5 రక్తపు మడుగులలో ఆ క్షేత్రంలో ఆయన ఆ రక్తాన్ని కడిగాడు.
5 రక్తపు మడుగులు ఉన్నాయి. పరశురాముడు రాజులందరినీ సంహరించిన తర్వాత జ్వలించేటువంటి 5 రక్తపు మడుగులు చేశాడు. వాటిని పరశురాముడు 5 రక్తపు మడుగులు చేశాడు. ఆ మడుగులే శమంతక పంచకం అని పేరు కలిగింది. శమంతక పంచకం, ఆ రక్తపు మడుగులు. ఆయన ఏం చేశాడు? ఆ రక్తపు మడుగులలో ఉన్నటువంటి రక్తాన్ని తీసి పితృదేవతలకు తర్పణం చేశాడు, పితరులకు అని విన్నాను. అప్పుడు ఋషికాది మునీశ్వరులు, ఆ పితృదేవతలు అందరూ కూడా పరశురామునితో పలుకుతూ ఉన్నారు. ఓ పరశురామా, నీ పితృభక్తికి పరాక్రమానికి మేము చాలా సంతోషించాం, సంప్రీతులమయ్యాం. నీకేం కావాలో కోరుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. అప్పుడు పరశురాముడు అన్నాడు, మా పితరులకు ప్రీతిని కలిగించి నా మీద గనక మీరు అనుగ్రహించినట్లయితే, మీరందరూ ప్రీతి పొంది నన్ను అనుగ్రహించాలి అని మీరు అనుకున్నట్లయితే, నేను క్రోధంతో రాజులందరినీ చంపానుగా, ఆ పాపము నుండి నన్ను విముక్తి చెయ్యండి. ఇదే నేను కోరుకునేటువంటి వరం. రాజులను సంహరించినటువంటి పాపము నాకు చుట్టుకున్నది, ఆ పాపము నుండి నన్ను విముక్తి చేయండి. ఈ మడుగులు 5 మంచినీటి తీర్థములుగా మారి తీర్థ ప్రసిద్ధి వహించి మహాతీర్థములుగా ఈ 5 ప్రసిద్ధి వహించేటువంటి విధంగా చేయండి అని వరం కోరుకున్నాడు. అలాగే అని వాళ్ళందరూ కూడా వరమిచ్చారు. అంతేకాదు, ఆ క్షత్రియ సమూహాన్ని కూడా క్షమించండి అని, వారిని చంపవద్దని పితరులు ఇక నిషేధించారు. వీరికి వరమిచ్చి, పరశురామ, ఇక నువ్వు వారిని ఏమనకు, క్షత్రియుల్ని నువ్వు సంహరించవద్దు అని పితరులందరూ కూడా పరశురాముని ఆశీర్వదించారు. అప్పటి నుంచి పరశురాముడు క్షత్రియుని చంపడం మానివేశాడు. రక్తపు మడుగులు ఈ సమీప ప్రదేశాన్ని శమంతక ప్రదేశం అంటారు. 5టిని ఇది పుణ్యప్రదమని కీర్తించారు. ఏ చిహ్నాలతో ఏ దేశం కూడి ఉంటుందో ఆ దేశానికి ఆ పేరుతో ధీమంతులు పిలుస్తారు. కొన్ని చిహ్నాలుంటాయి దేశానికి. అలాగే ద్వాపర యుగానికి కలియుగానికి సంధికాలం సమీపించినప్పుడు కురుపాండవ సైనికులకు ఈ శమంతక ప్రదేశంలోనే యుద్ధం జరిగింది. మిట్టపల్లాలు లేనటువంటి సమప్రదేశంలో యుద్ధకాంక్షతో 18 అక్షోహిణీలు చేరాయి ఆ యుద్ధభూమిలో. అక్కడ చేరినటువంటి అక్షోహిణులు, రాజులు అందరూ కూడా అక్కడే చనిపోవడం జరిగింది. అందుచేతనే ఈ ప్రదేశానికి శమంతక పంచకం అనేటువంటి పేరు కలిగింది. ఈ ప్రదేశం పుణ్యప్రదమని, రమణీయమని కీర్తి వహిస్తుంది. రణరంగ స్థలం ఇది. ఓ బ్రాహ్మణోత్తములారా, ఓ మునీశ్వరులారా వినండి. ఆ ప్రదేశం 3 లోకాల్లో ఎలా ప్రసిద్ధి వహించిందో కూడా మీకు చెబుతాను, వినండి. శమంతక పంచమం కురుక్షేత్రం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటారు. అప్పుడు ఋషీశ్వరులు అడుగుతున్నారు, సూతపుత్ర, ఓ సూతుడా, మహర్షి, సూత మహర్షి, నీవు చెబుతూ 18 అక్షోహిణీలు అన్నావు. అక్షోహిణీలని చెప్పావు కదా, ఆ మాట కొంచెం మరింతగా వినాలి అనేటువంటి కోరిక కలుగుతోంది. అక్షోహిణి అంటే ఎంత పరిమాణం ఉంటుంది? అందులో పదాతులు, రథాలు, గుర్రాలు, ఏనుగులు ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ కాస్త మాకు లెక్కగా చెప్పు. అక్షోహిణి అంటే ఏమిటి, ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మాకు తెలియచేయి అన్నారు. అప్పుడు ఆ సూత మహర్షి ఇలా చెబుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. అక్షోహిణి అంటే ఏమిటో చెబుతున్నారు. ఒక రథం, ఒక ఏనుగు, 5 పదాతులు, 3 గుర్రాలు కలిగినటువంటి దాన్ని పత్తి అంటారు. అన్నీ ఒకటే. ఒక ఏనుగు, ఒక రథం, అలాగే 3 గుర్రాలు, 5 కాల్బలం. పదాతులు అంటే కాల్బలం, అంటే పదంతో నడిచి అలా సూరాలు పట్టుకొని నడుస్తారే సైన్యం, వాళ్ళు 5 ఉండాలి. ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 పదాతులు ఉంటే దీన్ని పత్తి అంటారు. ఇలాంటి 3 పత్తులు కలిస్తే సేనాముఖం. ఇక లెక్కేసుకోవాలన్నమాట, దాన్ని 3 పెట్టి హెచ్చరించాలి. ఆ తర్వాత 3 సేనాముఖాలు గుల్భం, మళ్ళీ దానికి 3, మళ్ళీ 3 గుల్మాలు గణం, 3 గణాలు వాహిని,
3 వాహినులు పృతన, 3 పృతనలు ఒక చెము, 3 చెములు ఒక అనీకిని, 10 అనీకినులు ఒక అక్షోహిణి. అంటే అక్షోహిణిలో 21,870 రథాలు ఉంటాయి. ఇది గణిత శాస్త్రజ్ఞులు చెప్పిన మాట. అంతేకాదు ఏనుగులు కూడా అవే ఉంటాయి. 1,09,380 పదాతులు ఉంటాయి. 65,610 గుర్రాలు ఉంటాయి. ఈ చెప్పినవన్నీ కలిపితే ఒక అక్షోహిణి. అంటే ఒక అక్షోహిణికి 21,870 రథాలని 18 పెట్టి హెచ్చవేస్తే ఎంతొస్తే అన్ని. అలాగే 1,09,380 మంది, 350, 1,09,350 పదాతులు గనక లెక్కబెట్టి 18 పెట్టి హెచ్చవేస్తే ఎంత వస్తుందో అంత. అలాగే 65,610 గుర్రాలు 18 పెట్టి హెచ్చవేస్తే ఎంత వస్తుందో అంత. ఈ మొత్తం కలిపి పాండవ సైనికులు కౌరవ సైనికులు కలిపి 18 అక్షోహిణీల సైన్యం అయింది. అద్భుతమైనటువంటి కృత్యాలు చేసేటువంటి కాలము యొక్క ప్రేరణతో ఈ కాలము చాలా అద్భుతమైనటువంటి కృత్యాలు చేస్తుంది. కౌరవులను నిమిత్తం చేసుకొని అక్కడ చేరినటువంటి రాజులందరూ అక్కడే చనిపోయినారు. అందులో 18 రోజులు జరిగింది యుద్ధం. 18 అక్షోహిణీల సైన్యం 18 రోజులు. అసలు ఈ 18 చాలా గొప్పది. అమ్మవారి చేతులు 18, 8 1 కలిపితే 9. అసలు ఈ 18 చాలా గొప్పది. అందుకనే ఈ 18 చాలా అద్భుతమైనటువంటిదిగా మనకు తెలియజేస్తూ ఉంటారు. ఈ 18 సంఖ్య. 18 రోజులు యుద్ధం జరిగింది. ఏమిటి 18 రోజుల యొక్క యుద్ధం? భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. ద్రోణుడు 5 రోజులు యుద్ధం చేశాడు. కర్ణుని యొక్క నేతృత్వంలో 2 రోజులు యుద్ధం జరిగింది. తరువాత శల్యుడు 1 పూట యుద్ధం చేశాడు. 1 పూట ఆ చివరిది గదా యుద్ధం జరిగింది, అస్తమించింది. ఇక 10 రోజులేమో ఎక్కువ రోజులు చేసిన వాడు భీష్ముడు. 10 దినంబులు భీష్ముడు, 5 దినంబులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు. 10, 5, 15, 17 అయితే 1 పూట శల్యుడు, 1 పూట గదా యుద్ధం జరిగింది. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆ రోజు రాత్రే 18వ రోజు రాత్రే సాయంకాలం త్వరలో వెలుగబెట్టేశారు. ఆ 18వ రోజు రాత్రే అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు ఆదమరచి నిర్దిస్తున్నటువంటి పాండవ సైన్యాన్ని చంపివేసేసేశారు. కాబట్టి ఓ ఋషీశ్వరులారా, నీవు ఇప్పుడు వింటున్న ఈ ఉత్తమమైనటువంటి ఇతిహాసమే మహాభారతం అంటారు. దీన్ని మహాభారతం మహాభారతం అద్భుతమైనటువంటి భారతాన్ని వినండి. ఇవేళ మీకు చాలా గొప్పదైనటువంటి రోజు. అక్షోహిణీలది యొక్క విశేషం చెప్పడం జరిగింది. అట్టి పుణ్యమైనటువంటి మహాభారతం మీకు సమస్త శుభములు కలిగించాలని కోరుకుంటూ స్వస్తి.